డిఆర్‌డిఓ నుంచి మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే అందింది. అది ఏంటంటే లేజర్ వెపన్‌ని అయితే మనమైతే కనుగొన్నాము. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇది ఎక్కడ ప్రయోగాలు చేశారు? అది కాకుండా దీని రేంజ్ ఏంటి? ఇంతకుముందు మన దగ్గర ఈ లేజర్ వెపన్ అనేది లేదు. ఇది ఏ దేశాల దగ్గరుంది? దీనికి ఎంత ఖర్చయింది? మన ఇండియాలో ఇది ఎక్కడ తయారైతుంది అని టోటల్‌గా మనం ఈ వీడియోలో దీని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైనా నా ఛానెల్‌ని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మీ లైక్, షేర్ అనేది నాకు చానా ఇంపార్టెంట్ ఫర్దర్‌గా వెళ్ళడానికి. ఇప్పుడు మనం కర్నూల్‌లో దీన్ని ఎక్కడ తయారు చేశారంటే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ దగ్గరైతే దీన్ని కర్నూల్‌లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2250 ఎకరాల్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడే దీని ప్రయోగాలన్నీ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్ కూడా అయింది. మనం దీన్ని ఫస్ట్ టైమ్ అయితే కనుగొన్నాము. ఇంతకుముందు మనం ఎప్పుడు లేజర్ వెపన్ గురించి అయితే ఆలోచించలేదు. ట్రై కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే మనం దీన్ని త్వరగా అప్‌డేట్ చేస్తున్నాము. దీన్ని డెవలప్ కూడా చేసుకుంటున్నాము. ఇప్పుడు దీని రేంజ్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఇది ఏ విధంగా శత్రువుల రాకెట్ల పైన దాడి చేస్తుందని మనం ఒక చిన్న క్లిప్ అయితే చూద్దాం ఇప్పుడు. చూసారుగా ఏ విధంగా రన్ అవుతుందో. మనం ఎప్పుడో 'స్టార్ వార్‌లో' ఒక మూవీలో ఇలాంటి వెపన్స్ అటాక్ చేయడం అయితే చూసాము. ఇప్పుడు మనం దీన్ని రియల్‌గా చూస్తున్నాము. ఎందుకంటే ఇది మన ఇండియాకి చానా ఇంపార్టెంట్. లేజర్ వెపన్ అనేది మన దగ్గర అస్సలు లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకుంటే ఇజ్రాయెల్, గాజా యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇది లేజర్ వెపన్స్ వల్లనే శత్రువుల డ్రోన్‌లని ఈజీగా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఇది మన ఇండియాకి కూడా చానా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనం కనుగొనేది స్టార్టింగ్ స్టేజెసే. దీని రేంజ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ మాత్రమే. 5 కిలోమీటర్స్‌లో శత్రువుల డ్రోన్‌లు ఏదైనా ఉంటే వెంటనే దాన్ని టార్గెట్ చేసి 5-10 సెకండ్స్‌లో అయితే దీన్ని ఇది కాల్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కూడా. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలను మనం పక్కన పెట్టుకొని మనం ఎంతో డెవలప్ ఇంకా కావాలి. దీని రేంజ్ మనం ఇంకా పెంచుకోవాలి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజెసే కాబట్టి మనకు. అసలు ఇది ఏ దేశాల దగ్గర ఉందో మనం తెలుసుకోవాలి. యూఎస్ఏ దగ్గర ఉంది. రష్యా, చైనా, యూకే, ఇజ్రాయెల్, టర్కీ, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, ఇప్పుడు మన దగ్గర ఇండియా దగ్గర. దేశాలు అన్ని ఎప్పుడెప్పుడు కనుగొన్నాయో చూద్దాం. ముందుగా అయితే చైనా 2006లోనే కనుగొనింది. అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ రీసెంట్ గానే 2024లో అయితే కనుగొనింది. జర్మనీ 2023, జపాన్ 2024, ఈ విధంగా మన ఇండియా 2025. ఈ దేశాలు అన్నీ ఇప్పుడిప్పుడే కొనగన్నాయి. మన ఇండియా కూడా ఇది ఇంకా చానా డెవలప్ చేస్తుందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇది మనకు చానా ఇంపార్టెంట్ కూడా. మన పక్కనే ఉన్న చైనా ఇది 2006లోనే స్టార్ట్ చేసింది. ఎందుకంటే అప్పట్లోనే అది డెవలప్ అయితున్న కంట్రీ. ఇప్పుడు మన ఇండియా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం 2025లో అయితే కనుగొన్నాము. కానీ మన ఇండియా దీన్ని చానా త్వరగా అయితే డెవలప్ చేస్తుంది. ఎందుకు మన ఇండియా ఏది చూసినా అంటే దాన్ని క్లారిటీగా వీడియో పెట్టదని చాలా మంది చర్చిస్తారు. ఇక్కడ నేను ఒక విషయం మీకు క్లారిటీ చేస్తాను. మనము వేరే దేశాలకి ఏదో క్లారిటీగా చూపియాలని కాదు. మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దీని రేంజ్ ఏంటి? మనం ఇంకా ఎంత డెవలప్ చేయాలని మన వాళ్ళకి క్లారిటీగా ఉంది. వేరే దేశాలకి మనం క్లారిటీ వీడియో ఇచ్చినా కూడా చానా పొరపాటవుతుంది. ఈ విధంగా మన ఇండియాలో చానా మంది ఈ క్వెషన్ అడుగుతున్నారు కాబట్టి మీకు నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ మన ఇండియాకి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్ లాంటి దేశాలను పెట్టుకొని మనం దీన్ని ఇంకా లేట్‌గా డెవలప్ చేశాము. ఇప్పుడు డెవలప్ చేశాం కాబట్టి డెఫినెట్‌గా దీంట్లో కూడా మనం సక్సెస్ సాధిస్తాము. ఎన్నో దాంట్లో ఎన్నో రంగాల్లో మనం సక్సెస్ అవుతున్నాము. ఇప్పుడు దీంట్లో కూడా డెఫినెట్‌గా సక్సెస్ అవుతాము. మనం ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నామంటే మన పక్కనే ఉన్న చైనాకి 2006లోనే దీన్ని క్రియేట్ చేసింది. దీని రేంజ్ వచ్చేసి 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్‌లో ఏ డ్రోన్ కనిపించినా ఇది వెంటనే దాడి చేస్తుంది. మన ఇండియాకి ఓన్లీ 5 కిలోమీటర్స్ మాత్రమే. అందుకే మనం దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది డెవలప్ చేయడం వల్ల పక్కనే ఉన్న దేశాలకు భయం అనేది వస్తుంది. చైనా కూడా దీన్ని తయారు చేసిన తర్వాత జలంతరగాముల్లో కూడా దీన్ని మోహరించింది.
చైనా ఏ విధంగా డెవలప్ చేసిందో మీకు అర్థమైందనుకుంటాను. అందుకే మన ఇండియా కూడా దీన్ని ఫాస్ట్‌గా డెవలప్ చేస్తుందని అనుకుంటున్నాను. ఓవరాల్ టాపిక్ వచ్చేసి మన ఇండియాకి ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. దీంట్లో మనం డెఫినెట్‌గా సక్సెస్ అవుతాము. దీన్ని ఇంకా త్వరగా డెవలప్ చేస్తాము కూడా. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.